హాయ్ ఆల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారికి పెట్టడానికి నైవేద్యంగా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టేసి అందులోకి సేమియా, కొంతమంది దగ్గర రోస్టెడ్ కూడా ఉంటుంది, కానీ అవి కూడా కొద్దిగా నెయ్యిలో కానీ వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. కానీ రోస్టెడ్ కానివి కూడా ఉంటాయి కదా సేమియా అనేది. ఇలాగా అందులోకి తగినంత నెయ్యి అనేది వేసేసి ఒక 2-3 స్పూన్స్ అనేది వేసి బాగా కలపాలి. అంటే ఎక్కువ కలిపితే మళ్ళీ డెలికేట్గా ఉంటాయి కాబట్టి సేమియా కొద్దిగా అలా కలిపేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేయాలి. బాగా ఆ నెయ్యిలోనే సరిపోతుంది. తరువాత వేయించాక ఇందులోకి తగినంత మిల్క్, పాలు అనేది యాడ్ చేయాలన్నమాట. మనకి ఎంత కావాలో, అంటే సేమియా ఉడికే దాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే జ్యూసీగా చేసుకుంటారు సేమియా పాయసం, కొంతమంది ఏంటంటే సేమియాగా ఉంటే ఇష్టపడతారు. మీకు ఎలా అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే నేను జ్యూసీగా చేయట్లేదు ఈసారి, జస్ట్ మామూలుగా అంటే విడివిడిగా ఉంటుంది కదా అలాగనమాట. ఇలా పాలు అనేది మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది. కలిపేసేసాక అందులోకి నేనైతే పిస్తా పప్పు అనేది దంచేసి కొద్దిగా పలుకులుగా దంచేసేసి వేసేసాక అందులోకి బాగా కలపాలన్నమాట. వేసేసాక అందులో కలిపేసేసాక ఒక 2-3 మినిట్స్ అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. తరువాత అందులోకి తగినంత ఇలాచీ అనేది దంచి అందులోకి తగినంత, నేనైతే మన దగ్గర రెడీగా ఉంటుంది కదా ఈ బెల్లం పాకం అనేది, అది వేసాను అనమాట. కొంతమంది పంచదార వేసుకుంటారు, నేనైతే బెల్లం పాకం మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి వేసేసాను అది. కానీ చాలా ఈజీ అండి. ఇలాంటి టైంలో శ్రావణ మాసంలో ఇలా బెల్లం పాకం మాత్రం పట్టి పెట్టుకుంటే, మాకు బాటిల్లో స్టోర్ చేసుకుంటే, ఇలాంటప్పుడు మనం బెల్లం తీసుకొచ్చి దంచే శ్రమ లేకుండా అప్పటికప్పుడు రెడీగా అనమాట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమి పాడవదు. బెల్లం పాకం అనేది అసలు చాలా బాగుంటుంది, అసలు పాడవదు. నేను ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి, చాలా 1 year అవుతుంది, నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను, కానీ అస్సలు పాడవడం లేదు. మనకి ఇలాంటి పూజలు చేసుకునే వాళ్ళకైతే ముఖ్యంగా ఇలా స్వీటు రోజు అమ్మవారికి అనేది శ్రావణ మాసంలో ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా. ఇలాగా బెల్లం పాకం అంటే బెల్లంతో చేసుకునే స్వీట్కి అయితే స్టోర్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. అయితే ఇలాగా కలిపేసేసాను. సేమియా అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఒక 2-3 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుందన్నమాట. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి. లాస్ట్లో ఇలాచీ అనేది వేసేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. తరువాత ఇందులోకి చిన్నపిల్లలు ఏంటంటే కొంతమంది ఇలా కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు. మకానా అనేది ఇలాగా వేయించుకొని పౌడర్ చేసేసుకొని ఇలాగా దీనిలో కలిపేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కూడా తెలియదు. ఇవి ఏం కాయలు అనుకుంటున్నారా? ఇవి కొండ జానకాయలంట. మేము గుడికి వెళ్ళి వస్తుంటే ఒక ఆవిడ అమ్ముతుంది, అయితే చాలా బాగున్నాయి. కాకపోతే విత్తనం ఏంటంటే గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. చాలా బాగున్నాయి కాయలు. అయితే మీకు ఎప్పుడైనా కనిపిస్తే ఇలాంటి కాయలు తినండి, సీజనల్ ఫ్రూట్ కదా. ఇవి ఎక్కువ నేను ఫస్ట్ టైం తింటాము. కొండను ఉంటాయంట, కానీ నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. బాయ్.